నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో అవేర్నెస్ ప్రోగ్రాం మేరకు ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగార్జున రెడ్డి, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు కొత్తూరు వశిష్ఠ కాలేజీలో ఎస్ఐ నాగార్జున రెడ్డి మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు యువత జాగ్రత్తగా ఉండాలని, స్టూడెంట్స్ కు ప్రజలకు అవగాహన ఉండాలని ఎస్ఐ నాగార్జున రెడ్డి మాట్లాడుతున్నారు. అదేవిధంగా పేకాట, కోడిపందాలు, క్రికెట్ బెట్టింగ్స్, రోజాలకు దూరంగా ఉండాలని మాట్లాడారు. ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ శాండ్ గాని, ఎర్రచందనం, మద్యం, గంజాయి రవాణా చేయకూడదని ఎస్ఐ నాగార్జున రెడ్డి స్టూడెంట్స్ కు, ప్రజలకు అవగాహన మేరకు తెలిపారు. స్మగ్లింగ్ గాని, మత్తు పదార్థాలు గాని ఇలాంటివి చేస్తూ ఎవరైనా కనిపిస్తే ప్రజలు గాని, స్టూడెంట్స్ గాని పోలీసులకు సమాచారం ఇస్తే చట్టబద్ధమైన చర్యలు మేరకు విధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వశిష్ఠ కాలేజీ ప్రిన్సిపల్ వైవి సుబ్రహ్మణ్యం, ఇందుకూరుపేట పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మన జిల్లాలోని ఆత్మకూరు, కందుకూరు సబ్ డివిజన్లో ఏదైనా అక్రమ రవాణా, పేకాట, కోడి పందాలు, సోషల్ ఐటీస్ అంటారు వాటి గురించి కానీ, లేదా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ గురించి కానీ, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే శాండ్ కావచ్చు, మద్యం కావచ్చు, గంజాయి కావచ్చు, ఎర్రచందనం కావచ్చు, ఇటువంటి ఏదైనా సరే అవి ట్రాన్స్పోర్ట్ చేయడానికి పర్మిషన్ లేవు కానీ చేస్తూ ఉంటారు. వాటిని ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు. వాటి గురించి అవగాహన, దాని నష్టాలు ఏంటి, దాని మీద సమాచారం తీసుకొని అరికట్టే విధంగా చేయాలనే గురించి అవగాహన కల్పించడం కోసం అక్కడ ప్రోగ్రామ్స్ మన నెల్లూరు జిల్లా గౌరవ ఎస్పీ గారు కృష్ణకాంత్ ఐపీఎస్ గారు ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా మేము మీ కాలేజీకి రావడం జరిగింది. ఈరోజు అంతా మాస్ క్యాంపెయిన్ చేయమన్నారు. సోషల్ మీడియాలో వీటి గురించి విస్తృతంగా ప్రచారం చేయమన్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని టాపిక్లు కూడా ప్రజలకి అవగాహన కలిగిస్తే మాత్రమే ఏమన్నా చేయగలరు, వాటిని అరికట్టగలరు. యాక్సిడెంట్లు ముందు డ్రైవ్ చేసేటువంటి వాళ్ళకి అవగాహన ఉండాలి, అప్పుడే వాటిని యాక్సిడెంట్లు నివారించాలి. మాదక ద్రవ్యాలు, దీనివల్ల నష్టాలు తెలియాలి. తెలియకుండానే దాంట్లోకి వెళ్ళిపోతారు యూత్. తెలియజేస్తే కొంతమంది కంట్రోల్ అవుతారు. రెండోది, మూడోది ట్రాన్స్పోర్టేషన్, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషను, అది కూడా ప్రజలకి దానివల్ల ఏదో చేస్తూ ఉంటారు. మనకెందుకు అనుకుని పబ్లిక్ ఉంటా ఉంటారు, మనకెందుకు అనుకుంటారు, వాళ్ళకి దానివల్ల నష్టాలు ఏదో తెలియజేస్తే కొంచెం సమాచారం ఇవ్వడానికి ముందుకు వస్తారు. అదేవిధంగా సైబర్ క్రైమ్, అసలు టాపిక్ మర్చిపోయినా, దీంట్లో మెయిన్ టాపిక్ సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ ఎన్ని చెప్పినట్లు కల్లా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజలకు అవగాహన కలిగిస్తే మాత్రమే ఏదైనా సొల్యూషన్ దొరికేది ఏదైనా ఉందంటే టాపిక్ సైబర్ క్రైమ్. మనం వేరే రకంగా దాన్ని అరకట్లేము. మన అవేర్నెస్ ద్వారా పబ్లిక్కి సైబర్ క్రైమ్ బాధితులు కాకుండా ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో అది చెప్తే సైబర్ క్రైమ్ జరగకుండా ఉంటుంది. జరిగిన తర్వాత మనం ఏం చేయలేము, చేయాలంటే చాలా కష్టం. సైబర్ దొంగల్ని పుట్టుకోవడం చాలా కష్టం. సైబర్ దొంగల పట్ల మనం వాళ్ళ చేతుల్లో మనం బలి కాకుండా, మన డబ్బులు పోగొట్టుకోకుండా ఉండటం, దానిలో అవగాహన కల్పించాలి. అది తప్పితే వేరే పరిష్కారం లేదండి. కాబట్టి ఈ 5 విషయాల పట్ల ఈరోజు జిల్లా అంతా అవగాహన జరుగుతుంది. దాంట్లో భాగంగా మన టాపిక్ ఏంటంటే గంజాయి, మత్తు ద్రవ్యాలు. గంజాయి అంటే ఈ మధ్య ఎక్కువగా ఉంటారు, ఒక 10 సంవత్సరాల నుంచి. అంటే ఇదివరకు ఎక్కడో మెయిన్ సిటీల్లో గంజాయి అమ్మడం అట్లాంటి జరుగుతుంది. కానీ ఇప్పుడైతే ప్రతి మండలంలో, ఖచ్చితంగా హెడ్ క్వార్టర్లో, కొన్ని విలేజ్ల్లో, ఇప్పుడు మనకి వచ్చేసరికి మైపాడు, ఎందుకంటే బీచ్ ఏరియా, అంటే బయట నుంచి పబ్లిక్ వస్తూ ఉంటారు. ఇందుకూరుపేట